పల్లెపూరులో కాంగ్రెస్ దూసుకెళ్లింది. మెజారిటీ గ్రామాల్లో విజయం సాధించింది. బీజేపీ, బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఇక ఇండిపెండెంట్లు, రెబల్ అభ్యర్థులు చాలా చోట్ల గెలిచారు. ఒక్క ఓటుతో కొందరు గెలిస్తే సమాన ఓట్లు రావడంతో డ్రాలో కొందరు గెలిచారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. అన్ని జిల్లాల్లో దాదాపు హస్తం పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇటు రెబల్స్, ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున ప్రభావం చూపారు. కొన్ని జిల్లాల్లో రెబల్స్, ఇండిపెండెంట్లు గెలిచినన్ని సీట్లు కూడా బీఆర్ఎస్, బీజేపీలు గెలవలేకపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో కొన్ని చోట్ల బీఆర్ఎస్ ప్రభావం చూపింది. కొన్ని చోట్ల వార్డులు డ్రా కాగా టాస్ వేసి ఫలితం తేల్చారు. మెదక్ జిల్లా చీపురుదుబ్బ తండాలో కేశావతి సునీత డ్రా ద్వారా విజయం సాధించారు. మొత్తం 377 ఓట్లు ఉండగా ఆ గ్రామంలో 367 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు చెరో 182 ఓట్లు పడ్డాయి. 2 చెల్లని ఓట్లు, 1 నోటాకు పడ్డాయి. ఇద్దరికి సమానంగా ఓట్లు పడడంతో డ్రా ద్వారా ఫలితం తేల్చారు. డ్రాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్లో ఒక్క ఓటుతో కాంగ్రెస్ బలపరిచిన రమాదేవి గెలుపొందారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలాన్ఖేడ్ సర్పంచ్గా చంద్రశేఖర్ 2 ఓట్ల తేడాతో గెలుపొందారు. సూర్యాపేట కోదాడ మండలం కూచిపూడి తండాలో కాంగ్రెస్ మద్దతుదారుడు 5 ఓట్ల తేడాతో గెలుపొందారు. జగిత్యాల జిల్లా రాయికల్ గ్రామంలో మామపై కోడలు విజయం సాధించింది. మెదక్ రామాయంపేటలో కొడుకుపై తండ్రి విజయం సాధించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్లో ఒక్క ఓటుతో స్వతంత్ర అభ్యర్థి శ్రీవేద గెలుపొందారు. శ్రీవేదకు పోస్టల్ ఓటు 1 పడడంతో ఆమె విజయం సాధించారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టి సావర్గాంలో సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి 6 ఓట్లతో విజయం సాధించారు. పాలకుర్తి మండలం ఘనశ్యామ్ దాస్ నగర్లో అత్తపై కోడలు గెలిచింది. అత్త సూర నరసమ్మపై కోడలు సూరరమ 18 ఓట్లతో విజయం సాధించారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం వెంకాయపల్లి పంచాయతీలో టాస్ ద్వారా కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఇందుకు 236 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 236 ఓట్లు వచ్చాయి. అధికారులు టాస్ వేసి ఫలితాన్ని తేల్చారు. కౌంటింగ్ సందర్భంగా పలు చోట్ల గందరగోళం నెలకొన్నాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిలో సర్పంచ్ ఓట్ల లెక్కింపులో గందరగోళం ఏర్పడింది. సర్పంచ్ అభ్యర్థి లేకుండానే కౌంటింగ్ చేశారు ఎన్నికల అధికారులు. ప్రత్యర్థి వ్యక్తి 84 ఓట్లతో గెలిచారు. దీంతో లక్ష్మీ నర్సు మద్దతుదారులు ఆందోళన చేశారు. దీంతో అధికారులు ఫలితాన్ని ప్రకటించలేదు. బోర్నపల్లి అటవీ గ్రామం మారుమూల ప్రాంతం సర్పంచ్ అభ్యర్థులపై గందరగోళం. స్థానిక సర్పంచ్ అభ్యర్థి కౌంటింగ్ కేంద్రంలో లేకపోవడంతో ప్రజల నిరసన వ్యక్తం చేస్తున్న ఎదుటి అభ్యర్థులు మళ్ళీ రీకౌంటింగ్. మిర్యాలగూడ మండలం ముల్కల కాల్వ గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫలితాల తర్వాత కాంగ్రెస్, రెబల్ అభ్యర్థుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. ప్రజాప్రభుత్వ సంక్షేమ పథకాలు గడప గడపకు చేరుతున్నాయన్నారు మంత్రులు. ఆ ప్రభావమే పంచాయతీ ఎన్నికల ఫలితాలన్నారు. గత సర్కారు ఎంత విధ్వంసాన్ని సృష్టించినా, అప్పులతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పాలనను అందిస్తున్నామన్నారు మంత్రులు. ప్రతి ఊరిలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేశారు కార్మిక మైనింగ్ శాఖల మంత్రి. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత బీఆర్ఎస్ సర్పంచులు గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ నెరవేర్చుతుందని చెప్పారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ గెలవాలని అన్నారు వివేక్. సుమన్ను మనకు 100 ఇల్లులు ఇస్తే చెన్నూరు తీసుకుపోయిండు, అక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలి, ఎక్కడ కూడా కట్టలేదు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గంలో 3500 ఇల్లు కడుతున్నారు అన్నమాట. మనకు ఈ జనవరి వచ్చిన తర్వాత మళ్ళా 3500 ఇల్లు వస్తాయి. ఈ ఇల్లు కూడా ఇప్పుడే అడిగిండు కదా, వీళ్ళిద్దరు అడిగిండు మా గ్రామానికి మాకు ఎక్కువ ఇల్లు శాంక్షన్ చేయాలి. డెఫినెట్లీ మీకు ఏదైతే అర్హత ఉన్నదో డెఫినెట్లీ శాంక్షన్ చేపిస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నా.
పంచాయతీ 3వ విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ సెగ్మెంట్ ఓటర్లకు సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు ఉత్తమ్. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సన్నబియ్యం, వేలాది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు. అభివృద్ధిలో నంబర్ 1గా సెగ్మెంట్ను నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. ప్రభుత్వ కార్యాలయాల నుండి మౌలిక సదుపాయాలు, కొత్త లిఫ్ట్ ఇరిగేషన్స్, ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగానని మరి నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈ టర్మ్లో మిగిలిన కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 ఏళ్లలో వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి తప్పనిసరిగా ముందు కూడా హుజూర్ నగర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో రాష్ట్ర స్థాయిలో రికార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఓటు చోరీ విషయంలో ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ రాజ్యాంగాన్ని రక్షించాలన్నారు. బీజేపీకి ఎన్నికల కమిషన్ అనుబంధ సంఘంగా మారిపోయిందని విమర్శించారు పొన్నం ప్రభాకర్. ఈ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఓటు చోరీకి పాల్పడుతున్న అంశాన్ని ప్రజలకు తెలియజెప్పడంతో పాటుగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తమ ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ఉందని చెప్తున్నటువంటి సందర్భంలో ఎన్నికల కమిషన్ సరైన విధంగా వ్యవహరించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రజా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలే ఫస్ట్, సెకండ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల ఫలితాలన్నారు మంత్రులు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని మరోసారి రుజువైందన్నారు. ఓట్ చోరీతో దేశద్రోహం చేస్తున్న బీజేపీని గద్దెదించుతామన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. సత్యమనే నినాదంతో పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. ఓట్ చోరీ చేయకపోతే మోదీ సర్కార్ ఎప్పుడో కూలిపోయేదని ఫైర్ అయ్యారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉమ్మడి లక్ష్యమన్నారు కాంగ్రెస్ నేతలు. దేశవ్యాప్తంగా బీజేపీ, ఈసీ ఓట్ చోరీపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతోందన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఓట్ చోర్ గద్దీ చోర్ పేరుతో నిర్వహించిన సభలో పాల్గొన్నారు రాహుల్. సభకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ఖర్గే, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. సత్యం, న్యాయం కోసం తాము పోరాడుతున్నట్లు చెప్పారు రాహుల్. అధికారం ఉంటేనే గౌరవం ఉంటుందన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ వ్యాఖ్యలు ఖండించారు. ఓట్ చోరీ చేయకపోతే మోదీ సర్కార్ ఎప్పుడో కూలిపోయేదన్నారు రాహుల్ గాంధీ. अब मोहन भागवत का बयान सुनिए। विश्व सत्य को नहीं शक्ति को देखता है, जिसके पास शक्ति है उसे माना जाता है। हिंदू धर्म की विचारधारा दुनिया के हर धर्म की विचारधारा कहती है कि सत्य सबसे जरूरी है, सत्य का कोई मतलब नहीं है, सत्ता जरूरी है। सत्य और असत्य के बीच में लड़ाई हो रही है। हम सत्य को लेकर, सत्य के पीछे खड़े होकर नरेंद्र मोदी और अमित शाह को, आरएसएस की सरकार को హిందుస్థాన్ से हटाएंगे। ఓట్ చోరీ అనేది రాజ్యాంగంపై అతిపెద్ద దాడన్నారు రాహుల్ గాంధీ. మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్, ఢిల్లీలో దొంగ ఓట్లతోనే బీజేపీ గెలిచిందని ఆరోపించారు. హర్యానా ఓటర్ లిస్టుల్లో బ్రెజిల్ మహిళ పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఒకే ఇంట్లో 500 నుంచి 600 మంది ఓటర్లు ఎలా ఉంటారని ప్రశ్నించారు. హర్యానా ఎన్నికల్లో యూపీ లీడర్లు ఎలా ఓటు వేశారో కేంద్రం, ఈసీ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అక్రమాలను దాచడమే ఈసీ పనిగా మారిందని ఫైర్ అయ్యారు రాహుల్. नरेंद्र मोदी जी ने इलेक्शन कमिश्नर्स के लिए कानून बदला, नया कानून लाए, कहा कि इलेक्शन कमिश्नर कुछ भी करे उन पर एक्शन नहीं लिया जा सकता है, उन पर कार्रवाई नहीं ली जा सकती है। कांग्रेस पार्टी आपको कह रही है, आप मत भूलिए, आप हिंदुस्तान के इलेक्शन कमिश्नर हो, आप नरेंद्र मोदी के इलेक्शन कमिश्नर नहीं हो। దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే ఆర్ఎస్ఎస్, బీజేపీ లక్ష్యమన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకపోవడంతోనే ఓట్ చోరీ చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో ఎస్ఐఆర్పై చర్చల్లో ఒక్క ప్రశ్నకు కూడా పీఎం మోదీ జవాబు చెప్పలేదన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. పేదలపై ప్రేమున్నట్లు బీజేపీ దొంగ నాటకాలాడుతోందన్నారు. దేశద్రోహం చేస్తున్న బీజేపీని అధికారం నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు ఖర్గే. बाबा साहब अंबेडकर, पंडित जवाहरलाल नेहरू जी और कॉन्स्टिट्यूंट असेंबली ने मिलकर ये जो आपको हक दिया, संविधान दिया और वोट डालने का अधिकार दिया, अगर ये वोट डालने का अधिकार ही चले गया, आप क्या करेंगे? वोट चोरी का इतना बड़ा
जो जुलूस है या बहुत बड़ी लड़ाई है, इस लड़ाई के छोड़ को मैं नहीं जाऊंगा। जैसा कि सरहद पे जवान लड़ता है, अगर एक बार मोदी हारा उसका कहीं भी नामो निशान नहीं रहेगा, कहीं दिखेगा भी नहीं। పార్లమెంటులో ఓట్ చోరీపై రాహుల్ ఖర్గే ప్రశ్నలకు పీఎం మోదీ దగ్గర సమాధానమే లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. ఈవీఎంల పనితీరుపై చర్చించేందుకు బీజేపీకి భయం ఎందుకని ప్రశ్నించారు. ఓట్ చోరీపై చర్చ అంటేనే కేంద్రం తప్పించుకుంటోందన్నారు. అందుకే మధ్యలో వందే మాత్రం ఇష్యూ తెచ్చారని విమర్శించారు. మోదీ అమిత్ షాకు దమ్ముంటే బ్యాలెట్ పేపర్తో ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఎలా గెలిచిందో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు ప్రియాంక గాంధీ. चुनाव आयोग के बिना ये चुनाव नहीं जीत सकते। इतिहास में कभी ऐसा नहीं हुआ कि पूरा विपक्ष कह रहा है कि हमें विश्वास नहीं है चुनाव आयोग में, इन चुनाव में हमारा विश्वास नहीं है, ये चुनाव ठीक ढंग से नहीं किए जा रहे हैं। महंगाई की चर्चा होती है, मेरी बहनें यहाँ खड़ी हैं, आपकी सुरक्षा की चर्चा होती है, न सदन में होगी न बड़ी बड़ी रैलियों में करेंगे ये लोग कि आपका ध्यान भटकाने के लिए रोज रोज ये कोई नया मुद्दा निकालते हैं। आप खुद देख रहे हैं, आप अपना ध्यान केंद्रित करिए। ये वोट का अधिकार आपका सबसे बड़ा अधिकार है, इन्होंने सब कुछ खत्म कर दिया है। రాజ్యాంగం రద్దు చేయడమే లక్ష్యంగా బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దళిత, ఆదివాసీ, మైనార్టీలకు ఓటు హక్కును ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించిందని చెప్పారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గోల్వాల్కర్ భావజాలం అమలుకు మోదీ, అమిత్ షా కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ దురుద్దేశాన్ని గమనించే ప్రజలు 240 సీట్లకే పరిమితం చేశారన్నారు సీఎం రేవంత్. आरएसएस गोलवालकर उनके परिवार ने ये दलित, आदिवासी, माइनॉरिटी और गरीब लोगों को वोट देने के लिए मना किया। राहुल जी ने ये कहा अगर भारतीय जनता पार्टी को इस बार 400 सीट मिलने वाले हैं, अगर मिलेगा तो संविधान बदलने वाले हैं, आरक्षण हटाने के लिए कोशिश करने वाले हैं। इसीलिए इस देश के जनता भारतीय जनता पार्टी को 240 में रोक दिए, इसीलिए आज संविधान बच गए, आज आरक्षण बच गया। బీజేపీ అమిత్ షా కుట్రలకు కాలం చెల్లిందన్నారు కాంగ్రెస్ నేతలు. కాషాయ లీడర్ల అక్రమాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు హస్తం లీడర్లు.